చేశాను. సో నా లైఫే కాదు ఎవరి లైఫ్లో అయినా రెండు ప్లేస్లకు అయితే వెళ్ళకూడదు. ఫస్ట్ హాస్పిటల్, మన దరిద్రం బాగోకపోతే తప్పదు. అండ్ సెకండ్ పోలీస్ స్టేషన్. సో గైస్ మనకి 20 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది. సో ఒకసారి కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. అన్న రాపిడో కస్టమరా లేకపోతే పార్సల్ బుక్ చేశారా? అట్లా అని కాదన్నా, మాకు పార్సల్ అయితే అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తాయి, నార్మల్ కస్టమర్ అయితే తక్కువ వస్తాయి. అది మ్యాటర్ అంతేనా? ఏంటంటే ఓటీపీలు వస్తాయి, మధ్యలో మిస్ అవుతుందని ఓటీపీలు వస్తాయి. కస్టమర్ దానికి వెనకాల కూర్చుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో గైస్ మనం ఇప్పుడైతే ఉప్పల్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఒక 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. అని మీకు ప్రసాదం తీసుకెళ్ళాలి. సో నార్మల్ గా పార్సల్ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది అమౌంట్, మనకు 200 కంటే ఎక్కువ. బట్ ఏంటంటే నేను ఇప్పుడు పార్సల్ కి కస్టమర్ దానికి ఏంటంటే తేడా, పార్సల్ బుక్ చేసుకుంటే ఏంటంటే మనకి మల్టిపుల్ ఓటీపీస్ వస్తాయి అనమాట. పిక్ చేసుకున్నప్పుడు అండ్ డ్రాప్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళకి సెక్యూర్ అనిపిస్తుంది, వాళ్ళ పార్సల్ సేఫ్ గా వెళ్ళిందా లేదా అని. బట్ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమౌంట్ కొంచెం తక్కువలో చేసుకోవాలని కస్టమర్ బుక్ చేసి పార్సల్ ఇస్తున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే మనకు పార్సల్ సేఫ్ గా తీసుకెళ్తే అనేది అక్కడ మిస్ అయిపోతుంది. సో దయచేసి ఇలాంటి ఎప్పుడైనా కానీ పార్సల్ బుక్ చేయాలనుకుంటే ఇప్పుడు పార్సల్ బుక్ చేసుకోండి. ఇలా కస్టమర్ బుక్ చేసి పార్సల్ అయితే పంపించకండి. ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ ఎక్కువ ఇవే జరుగుతూ ఉంటాయి. కస్టమర్స్ ఏంటంటే తెలియదు, వాళ్ళు ఏంటంటే అమౌంట్ తక్కువనే వెళ్ళిపోవాలని పార్సల్ ఇట్లా చేస్తారు. బట్ ఏంటంటే మీ పార్సల్ సేఫ్ గా వెళ్ళాలంటే మీరు పార్సల్ బుక్ చేసుకోవాలి. అలా కాదని కస్టమర్ బుక్ చేసుకొని ఇలా మాకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, మనీ ఎక్స్ట్రా అడిగితే ఎందుకు మనీ ఎక్స్ట్రా ఇవ్వాలని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోమంటారు. వచ్చిన తర్వాత పెట్రోల్ మాకే బుక్క. రోడ్ ఎక్కాక ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. ఎవరు చనిపోయారు. సో సో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ బ్రో గాని. సో వచ్చేసా. సో ఇవాళ డే 6 కదా ర్యాపిడో ఛాలెంజ్ లో. సో మనకి ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. సో సెకండ్ రైడ్ వచ్చేసి మనకి ఒక పార్సల్ అయితే ఇచ్చారు. సో అందులో ఏముంది చెప్పుకోండి, ప్రసాదం. ఆకలి అయితే అవుతుంది, పెరిగిపోతుంది. బట్ ప్రసాదం అయితే ఉంటారు ఛాన్స్ లేదు, అది ఎవరి కోసం వెయిటింగ్ ఉంది కాబట్టి మనం లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి ఇచ్చేద్దాం ప్రసాదం. ఇప్పుడు నేనైతే ఒక ఫ్లైఓవర్ మీద ఉన్నాను, ఫుల్ స్పీడ్ మీద వెళ్దాం అనుకున్నాను. బట్ ఏం చేస్తా, ర్యాపిడో యాప్ లో లిమిట్ ఉంది, 40 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. వెళ్ళిపోతే మనకు ఫైన్ పడిపోతుంది. ఐ మీన్ ర్యాపిడో యాప్ లో. ఓకే ప్రసాదం లబ్బిందో ఏముందో ఏమేమో ఉందో. హలో గైస్, డెస్టినేషన్ కి అయితే వచ్చేసాం. మెలకలు తిప్పుతుంది యాప్ అయితే. మా గిల్లు అయితే తిరగలేకపోతున్నాం. అలా ఇక్కడ హలో, ఇక్కడ మసీద్ ఏం లేదండి, ఇక్కడ ఒకటి ఖాళీ గ్రౌండ్ ఉంది అలా. లేదంటే మీరు వాట్సాప్ లో పంపించండి అన్న లొకేషన్ ఇదే నెంబర్ కి. $230.60 అన్న ఇక్కడ నాకు 206 వచ్చింది. మరి ₹6 యాడ్ అవుతాయి కదా. హలో గైస్, మనం సెకండ్ రైడ్ వచ్చేసి ఇక్కడ మేఘపట్నం అయితే వచ్చాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఉప్పల్ వెళ్ళాలి. మనం ఉండేది ఉప్పల్ కాబట్టి ఉప్పల్ సైడ్ రైట్స్ అయితే పడట్లేదు. ఉప్పల్, సికింద్రాబాద్ కానీ అటు సైడ్ పడాలి. అటు సైడ్ పడితే వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. చూడాలి, రైడ్ అటు సైడ్ అయితే పడట్లేదు. సో వెయిట్ చేద్దాం. మనం వెళ్ళాల్సిన రోడ్ అటు సైడ్ కాబట్టి ఉప్పల్ సైడ్ రైట్స్ పడాలని కోరుకుందాం. అండ్ మీరైతే వీలైనంత వరకు మన ఛానల్ని లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ అయితే అసలు రా. సో గైస్, వెయిటింగ్ ఫర్ రైట్స్ అన్ని స్కూటీ వస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ దగ్గరలో రావే. ఒక బ్రో అయితే కలిసాడు, ఫుల్ ఆన్ లగేజ్ వేసుకుని ఉన్నాడు. బ్రో కింద పడిపోతే కొంచెం హెల్ప్ చేశాను. సో బ్రో అయితే కోక పెట్టించి అయితే వస్తున్నాడంట. సో ఆన్లైన్ చేస్తాను, ఒక ½ అవర్ టైం ఇవ్వమన్నాడు. సో మనమైతే గుడ్డుగా నమ్మేసాం. చూడాలి ½ అవర్ తర్వాత మరి ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేకపోతే చేయడా చూడాలి. ఇలా మీరు ర్యాపిడో చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేస్తారో కామెంట్ అయితే చేయండి.
కార్లు అయితే భలే ఉన్నాయి. రేంజ్ రోవర్ కార్ పేరు అయితే నాకు తెలియదు, బట్ ఇది చాలా కాస్ట్లీ కారు. బెంజ్ కూడా కాదు. రోల్స్ రాయ్ పలకడానికి కూడా రావట్లేదు బాబు. ఇలాంటి కార్లు చూడటం తప్ప ఎక్కటం అనేది ఉండదు. ఇది ఛానల్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ రెండు. ఇన్స్టా కూడా మంచి రీల్స్ వస్తాయి దీనికి. పేరు డ్యూక్లో 390 200. డ్యూక్లో 390 ఇస్తామో 200 ఇస్తాము అంటే ఛార్జ్ ఎప్పుడు వస్తుంది అంటే మేబీ నువ్వు మదర్ అయినప్పుడు ఏదైనా స్కూటీ ఏమైనా బై చేస్తే అప్పుడు వస్తుంది. కార్ కూడానా? నా కార్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ బైక్ మీద మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడన్నా చేస్తా, అది కూడా దీని మీద చేయను, దాని మీద చేస్తాను. దాని మీద చేస్తాను. ఫ్రీ రైడ్ ఆ రోజు అందరికీ. అవునా? అదే